ఒకప్పుడు కోటి లింగాల అభిషేక శబ్దాలతో వేద మంత్రాల ఘోషతో కళకళలాడిన మహాక్షేత్రమది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఆధ్యాత్మిక నిలయం. కానీ కాలక్రమంలో ఆ చరిత్ర మౌనంగా నదీ గర్భంలో నిద్రపోయింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు జలదిగ్బంధంలో చిక్కుకుని గత 5 శతాబ్దాలుగా ఆ శివయ్య ఒంటరిగా మిగిలిపోయాడు. 50 సంవత్సరాలుగా ఆ దారిలో పడవ చప్పుడు వినబడలేదు. శివయ్య గుడి గంటలు కూడా మ్రోగలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆ మహాచరిత్ర తెరుచుకుంటోంది. ప్రకృతి ఒడిలో దాగి ఉన్న ఆ నిగూఢ క్షేత్రమే ఏలేశ్వరం. శ్రీశైలంలో మల్లికార్జున స్వామి లింగం ఎప్పుడు ఆవిర్భవించిందో ఏలేశ్వర గుట్టపై మల్లన్న కూడా అదే సమయంలో వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండీనులు మరియు కాకతీయుల వరకు సుమారు 1500 ఏళ్ల పాటు ఈ ప్రాంతం వెలుగులేనింది. ముఖ్యంగా ఇక్ష్వాక రాజు ఏహువల శాంతమూలుని కాలంలో ఆయన సేనాని ఏలిశ్రీ శాతవాహన రాజు రుద్ర శాతకర్ణిని ఓడించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తన విజయానికి గుర్తుగా ఆయన నిర్మించిన అద్భుత కట్టడమే సర్వదేవాదివాసం, సర్వదేవతలకు నిలయం, సకల శక్తుల సంగమమైన ఆ ఆలయం పేరు మీదుగానే ఇది ఏలేశ్వరం అయింది. కేవలం ఇక్ష్వాకులే కాదు, కాకతీయ సామ్రాజ్య రాజగురువు విశ్వేశ్వర శివదేశికుడు ఇక్కడ గోళకీ మఠాన్ని స్థాపించారు. ఇది ఒకప్పుడు వేద విద్యకు, ఆధ్యాత్మిక జ్ఞానానికి కేంద్రం. ఇక్కడ గుహలో ఎందరో యోగులు, సిద్ధులు తపస్సు చేశారని ప్రతీతి. అందుకనే ఈ గుట్టపై అడుగు పెట్టగానే ఒక తెలియని ఆధ్యాత్మిక శక్తి మనల్ని ఆవహిస్తుంది. ఇక్కడ ప్రధాన దైవం కాత్యాయని సహిత మల్లికార్జున స్వామి. భక్తులు ఈయన్ని ఎంతో ప్రేమగా సంతాన మల్లయ్య అని పిలుచుకుంటారు. కృష్ణానదిలో పవిత్ర స్నానం ఆచరించి ఆ 1600 మెట్లు ఎక్కి స్వామిని దర్శించుకుంటే సంతానం లేని వారికి తప్పక ఫలితం ఉంటుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 1962వ సంవత్సరంలో సాగర్ డ్యాం నిర్మాణం పూర్తయ్యాక ఏలేశ్వరం గ్రామం మరియు వందలాది ఆలయాలు సాగర్ గర్భంలో మునిగిపోయాయి.